వ్యాపారానండి. ఎట్లా ఉంది నీకు గతానికి ఇప్పటికి పోలిస్తా ఉంటే చూసావు కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ప్రస్తుతం ఎలక్షన్ దగ్గర పడ్డది. నీకు ఏమనిపించింది 5 సంవత్సరాల పరిపాలన చూస్తే? గతంలో ఎవరిని సమర్థించావు నువ్వు? వాళ్ళదే బాగుందండి. ఎందుకంటే ఆయనదే బాగుంది. ఇది పథకం ఇస్తాను అన్నాడు. ఈ పథకం వల్ల ఇస్తున్నాడు, తీసుకున్నందుకు మామూలుగా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కరెంటు ఛార్జీలు, ప్రతి ఒక్క వస్తువు, పెరుగప్పు కాడ నుంచి పాల ప్యాకెట్ వరకు. అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు పాల ప్యాకెట్ 24, పెరుగప్పు 26, 50 రూపాయలు ఇస్తే 2 కప్పులు వచ్చినాయి. ఇప్పుడు 80 రూపాయలు తీసుకెళ్తేనే 2 వస్తున్నాయి. ఆదాయం పెరగలేదు కానీ ఖర్చు పెరిగింది. ఆదాయం ఏం పెరగలేదండి. ఆదాయం అప్పుడు ఇప్పుడు ఒకటేలాగా ఉంది. ఆదాయం ఇప్పుడు రేట్లు బాగా పెరగడం వల్ల ఏం జరుగుబాటు లేవు. లేబర్ బతకడం వల్ల చాలా కష్టంగా ఉంది. ఎందుకు మారాలనుకుంటున్నావు? ప్రభుత్వం మారాలి ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇస్తా ఉన్నాడు కదా, జనాలకి నిజంగా రీచ్ అవుతుందా ఏంటి? అవసరం లేదండి. ఈ రేట్లు, తినే వస్తువులు అన్ని వస్తువులు తగ్గిపోయి ఉంటే చేసుకున్న డబ్బులు మామూలుగా తింటూ ఉంటాం. ఈ అన్ని వస్తువులు పెరగడం వల్ల ఏమీ ఆదాయం లేదు. ఏం పరిపాలన బాగోలేదు అసలు. అట్టనుకుంటే రోడ్లు ఒకటి బాగోలేదు. బళ్ళు వస్తుంటే బళ్ళు ఇరిగిపోతున్నాయి, పడిపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి. ఏ నియోజకవర్గం అనేది? మాది కంకిపాడు అండి. కంకిపాడు. ఎలా ఉంది మీ ఏరియా? మా ఏరియా ఇప్పుడు అసలు ఏం బాగాలి అసలు. ప్రస్తుతం మొన్న రోడ్డు వేశారు. ఆ సీఎం గారు లోపలికి వస్తానంటే రోడ్డు వేశారు. అంతకుముందు కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఎంతోమంది బాగా దెబ్బతిన్నారు. అదేమీ బాగాలేదు. అలాగుంటే కరెంటు బిల్లు మాత్రం మామూలుగా రావట్లేదు. చంద్రబాబు నాయుడు ఏమైనా ఉన్నప్పుడు 300 వచ్చింది, ఇప్పుడు 2000 వస్తుంది. ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచాడో తెలుసా 5 సంవత్సరాల్లో? ఎన్నిసార్లు అండి? లెక్కలేదు అసలు. 9 సార్లు. లెక్కలేదు అసలు. ఎన్నిసార్లు పెంచుతున్నాడు ఆయన ఇష్టం. ఆ బటన్ 18,000 ఇచ్చినప్పుడు ఆ తెల్లారి మాటికి వేసేస్తున్నాడు ఇంటికి 2,000. బటన్ నొక్కిన వెంటనే వెంటనే 6 నెలల్లోనే వేసేస్తున్నాడు. మనిషికి 2,000. ఇంటింటికి 1000 రూపాయలు వచ్చే వాళ్ళకి 2,000, 300 వచ్చే వాళ్ళకి 1000 రూపాయలు. అలా పెరుగుంటా వెళ్ళిపోతే ఇంక జనాలు ఏం బతుకుతామండి? అలా అని ఓటు అడగటానికి కూడా రావట్లేదు ఈ వైసీపీ వాళ్ళు. ఇక రారు, వాళ్ళు చెప్పులు ఇసురుతా ఉంటారు. అలా అని రారు. పాసారది మా నియోజకవర్గం. ఏంది ఎలా ఉంది? మద్యం గురించి అందరూ చాలా రకరకాలుగా భయం పడుతున్నారు. ఆర్గాన్స్ అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు మ్యాన్స్ను 110 రూపాయలు, ఇప్పుడు 250 రూపాయలు. మొన్నటిదాకా బ్లాక్లో కూడా అమ్ముకున్నాడండి 300 ఈయన. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని బార్ షాపులో కూర్చొని తాగేవాళ్ళం. కాలు మీద కాలు బార్ వేసుకొని అరే మందు తేరా అనేవాళ్ళం. అలాంటిది వాళ్ళ మందు కొనుక్కున్న ఆ పొదల సాటో ఎక్కడో సాట తాగుతుంటే వాళ్ళు ఆ కానిస్టేబుల్ వచ్చి సొక్కాలు పట్టుకొని మా దగ్గర ఉన్న జేబులో డబ్బులు మొత్తం లాక్కుంటున్నారు. అదేంటంటే ఆ పరిపాలన మారాలి అసలు. మందు లేపేస్తా అన్నారు. లేపలా ఎందుకని? ఏది డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుందామని మీరు ఆ రేట్లు పెంచితే మీరు మందు తాగారంటే మొదటి నుంచి మందు అలవాటు ఉండేవాళ్ళు మందు ఎట్లా మానేస్తారండి? ఎప్పుడు హయాంలో ఉన్నప్పుడే ఆ మందు రేట్లే ఉండాలి. మీరు మామూలుగా మ్యాన్సనోస్ 125, 250 అమ్ముతున్నారు. మామూలుగా కల్తీ మందు. అవి తాగినోడు మొహాలు వంకరలు పోతున్నాయి, మూతులు వంకరలు పోతున్నాయి, పక్షవాతాలు వస్తున్నాయి. ఏంటండి ఇది? ఎప్పటికి ఇది? ఇంకా ఓట్లు ఎట్లా అడుగుతాకు వస్తున్నారు మీరు? ఓట్లు ఎలా అడుగుతాకు వస్తారు మీరు? అసలు ఈ ఓట్లు మామూలు మనుషులు ఎట్లా బతుకుతారు? తెల్లారితే పని చేసుకునే వాళ్ళకి ఏ పని ఆ పని వాళ్ళు పని చేసుకోకుండా అన్ని పనులు నేనే చేపిస్తాను, అన్ని పనులు నేనే చేస్తానంటే ఎవరి పని వాళ్ళు చేయకుండా ఎందుకున్నారు మీరు? కరెంటు పని వాడు రోడ్డు మీద పడి ఉన్నాడు. కరెంటు పని ఒక ఇసుక వల్ల కరెంటు పని వాడే కాదు 16 మంది పనులు వాళ్ళు ఆగిపోయారు. దానివల్ల ఎంతమంది మా కుటుంబాలు ఇదైపోతున్నారు మీకు తెలుసా? మీరే కారులో వెళ్ళి హెలికాప్టర్లు దిగితే సరిపోయిందా? ఎట్లా అండి అసలు బతికేది? మనిషి లేబర్లో డబ్బులు వేస్తున్నా, బటన్ నొక్కుతుంటే ఎక్కడ సరిపోద్ది? లేబర్ ఎలా ఉన్నారో ఆలోచించండి ముందు. మీరు ఏం బటన్ నొక్కింది? మొన్న మా అన్నయ్య గారు పెళ్లి చేశారు. 1,00,000 రూపాయలు అని నోరారా చెప్పావు నువ్వు. ఏది 1,00,000లో 10,000 కూడా రాలేదు. ఇవ్వలేదండి. 1,00,000 రూపాయలు పథకాలు ఇన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టాడు కదా. ఆయన లక్షలనే అప్పుతూ చెప్తున్నాడు అండి. లక్షలు ఆయనే మింగేశాడు. ఊరినే నొక్కడం బటను సగం డబ్బు పైన ఆయన నొక్కేశాడు. ఆ ఇళ్ల స్థలాలను ఇచ్చాడు. ఆ 3 పొలిమేరలు దాటిన తర్వాత ఇచ్చాడు. 3 పొలిమేర దాటిన తర్వాత ఎవరు ఉంటారండి? రేత్రిపూట కొడతారని భయం అవుతుంది. ఇల్లు వేసుకుంటే 4-5 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే మళ్ళీ అప్పులు బాగా వెళ్తాను కానీ భయం అవుతుంది అక్కడికి. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎవరు నమ్మే పని లేదండి. ఈసారి నమ్మరు. ఓటుగా వేయరు. పరిపాలన మారిపోద్ది.